జై ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈరోజు మన వీడియోలో ఈ స్నేహాన్ని స్నేహంగానే ఉంచుకోవాలి అనే దాని మీద రెండు విషయాలు మనం మాట్లాడుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ నుంచి చివరి దాకా వీడియోని చూడండి. సరే, స్నేహాన్ని స్నేహంలాగే వాడుకోవాలి. ఎట్లా మరి? నెలకొక ఫ్రెండు, లేదంటే 2 నెలలకు ఒక ఫ్రెండు, ఇలా మనం ఎప్పుడు పద్దాక పాత వాళ్ళు వదిలేసి కొత్త స్నేహితులు కావాలని ఎప్పుడు మన మనసు అనుకుంటూ ఉంటుంది. కానీ ఎప్పుడు అది సహజమే ఎవరికైనా. కానీ నాకైతే ఏమనిపిస్తుంది అంటే, అందరికీ తెలిసిన విషయమే, రోజు చెప్పుకుంటాం, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఎప్పుడైనా మనకు ఒక కష్టం వచ్చినా, మనకు ఒక బాధ వచ్చినా, ఒక సంతోషం వచ్చినా షేర్ చేసుకునేది అందరికంటే ముందుగా తల్లిదండ్రులతో అయితే, కానీ తర్వాత మనం షేర్ చేసుకునేది మన స్నేహితులతోనే. అది కష్టం వచ్చినా సంతోషం వచ్చినా రెండు మనం వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. కానీ ఈ కలికాలంలో స్నేహితులు ఎలా ఉన్నామనంటే, కొత్త స్నేహితులు కనిపించేటప్పటికి మూలాన్ని మర్చిపోయేసి ఇంకొకరితో స్నేహం చేసి ఆ ఫ్రెండ్ని గురించి చాలా ఇన్ని రోజులు నేను ఎలా భరించానా అన్నట్లు చెప్తారండి. కానీ అది చాలా తప్పు. నీకు ఒక కష్టాల్లోనూ నీకు ఒక సుఖంలోనూ తోడుగా ఉన్న ఆ స్నేహితుడి గురించి, ఆ స్నేహితురాలి గురించి చెప్తే ఆ దేవుడు అనేవాడు అక్కడ చూస్తూ ఉంటాడండి. మనం ఎప్పుడు అలా చెప్పకూడదు. ఎప్పుడు మనకి స్నేహాన్ని ఎప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. స్నేహాన్ని మనం ఎప్పుడు స్నేహంగానే మనం దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. స్నేహాన్ని కూడా మనం కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి? ఎలా కాపాడుకోవాలి అంటే, అప్పుడప్పుడు ఆ స్నేహాన్ని మనం, ఎందుకంటే మనం ప్రేమగా మాట్లాడుకుంటాం, వాళ్ళతో ఏ యొక్క కష్టం వచ్చినా చెప్పుకుంటాం. ఒకసారి ఒక అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. నాకు చాలా డిప్రెషన్లో ఉన్నాను, చాలా కష్టంగా ఉన్నాను అని ఒక డాక్టర్ పేషెంట్ వెళ్తే ఆ డాక్టర్ గారు చెప్పారంట, నీకు మందుల కంటే కూడా పాత స్నేహితులతో వెళ్ళి కలువయ్యా, నీ జబ్బు తగ్గిపోతుంది అన్నాడంట. నిజమే. మనలోని కష్టాలు, ఇంట్లో కష్టాలు కావచ్చు, ప్రపంచ విషయాల కష్టాలు కావచ్చు, మన వ్యాపారంలో కష్టాలు కావచ్చు, ఎన్నో కష్టాలని సేద తీర్చేది స్నేహం ఒక్కటే. అందుకే స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం ఉన్నారు. స్నేహం కోసం త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారండి. స్నేహం కోసం ఖచ్చితంగా మనం దాని త్యాగం అనేది నేర్చుకుంటే స్నేహం యొక్క అర్థం, పరమార్థం తెలుస్తుందండి మనకి. అది స్నేహితులకు వయసుతోనే పని లేదు, లేదా అలాగని చిన్నపిల్లలతో పని లేదు, పెద్దవాళ్ళని కాదు, ఏ వయసు అయినా కావచ్చు స్నేహం చేయడానికి, లేదా ఆడైనా కావచ్చు, మగైనా కావచ్చు. కానీ అలా చేస్తే తప్పుగా, మగాతో చేస్తే అయ్యో తప్పుగా స్నేహం చేసింది ఈవిడ ఇలాగా, లేదంటే ఆయన అలాగా, ఇంకోటి ఎప్పుడు చెప్పుకోకూడదండి. స్నేహితుల మధ్య, ఇద్దరి మధ్య రహస్యాలు ఉండకూడదు. ఫస్ట్ స్నేహితులు ఇద్దరు అంత బాండింగ్ ఉండాలి వారిద్దరి మధ్య, అట్లా ఉండాలండి. అది ఆడ కావచ్చు, మగ కావచ్చు. స్నేహం చిరంజీవి సినిమా ఏదో ఒకసారి నేను చూశాను. ఆ స్నేహం ఎంత గొప్పదంటే 2-3 సినిమాలు వచ్చాయి. వెంకటేష్ ఒకటి వచ్చింది, చిరంజీవి ఒకటి వచ్చిందని. స్నేహంకి అంత విలువ ఇచ్చారు. స్నేహం కోసం తన ప్రాణాన్నే ఇచ్చిన స్నేహితులు కూడా ఉన్నారండి. అన్నదమ్ముల కంటే కూడా గొప్పది ఒక్కొక్కసారి స్నేహబంధం. అక్కా చెల్లెల కంటే కూడా ఒక్కొక్కసారి, నేను చెప్తానండి, అదేంటమ్మా రక్త సంబంధం గొప్పది కాదన్నం, ఒక్కొక్కసారి స్నేహితుల్ది అంత పవిత్ర బంధం అండి. ఈరోజు నాకున్న అతి ముఖ్యమైన స్నేహితుల్లో, నా పాత స్నేహితుల్లో ఇద్దరు ఉన్నారండి. వాళ్ళు తిరుపతిలో, తన పేరు చిట్టమ్మ, అంటే విజయ తన పేరు, ముద్దుగా చిట్టి అని పిలుచుకుంటాం. యథార్థంగా అంటే ఇది ఆ ఇన్స్పిరేషన్ కోసం చెప్తాను తప్ప గొప్ప కోసం కాదు. తను మేము చిన్నప్పటి నుంచి కలిసిమెలిసే ఉండేవాళ్ళం. మా ఇద్దరిది 55 ఏళ్ళ ఫ్రెండ్షిప్ అండి మా ఇద్దరిది. ఇప్పటికి ఇంచుమించు మా ఇద్దరికి 60 ఏళ్ళు.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఒక్క మాట కూడా మేము మాట్లాడుకుంది లేదు, ఒక్క మాట అనుకుంది లేదు. నీకెందుకురా నేనున్నాను, ఏ కష్టం వచ్చినా అని నన్ను భుజం తట్టుద్ది. నేను ఆ మాట అనకపోయినా కూడా తను అంత స్థాయిలో ఉందండి. తను ఆ మాట చెప్పగలిగే అంత స్థాయిలో ఉందన్నమాట. కాబట్టి నాన్న నువ్వు ఏం బాధపడద్దురా, నేను ఉండానురా అని చెప్పి ధైర్యాన్ని ఇస్తుందండి ఆ అమ్మాయి. నేను ఒక్కసారి ఫోన్ చేయకపోయినా కూడా బిజీగా ఉన్నానని తనే కాల్ చేసి ఎలా ఉన్నావురా అని అడుగుతుందండి. మా వారు చనిపోయినప్పుడు నేను చాలా డిప్రెషన్లో ఉంటే తను రోజు నాకు కాల్ చేసి ఎలా ఉన్నావు అని నన్ను రోజు అడిగి తిన్నావా తినలేదా అని అడిగేదండి. అయితే అలాంటి స్నేహితురాలి తన తిరుపతిలో ఉంది కదా, ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా తనతో షేర్ చేసుకుంటా. అలాగే విజయవాడలో లక్ష్మి అని ఉంది, తన పేరు శ్రీలక్ష్మి. తను నేను స్నేహం కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ 25 ఏళ్ళ పైనే. మాది డబ్బులు రిలేషను స్నేహాలు ఉండదు. చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్తే మేము హ్యాపీగా ఉంటాం 2 రోజులు, తను నా దగ్గరకు వస్తే 2 రోజులు హ్యాపీగా ఉంటుంది. నేను ఫోన్ చేయడం మర్చిపోయినా తనే ఫోన్ చేసి ఏరా ఎట్లా ఉంటావని అడుగుతుంది. అంటే ఎప్పుడు సుఖాల్లో ఉండేటప్పుడు స్నేహం కాదు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఓదార్చేవాడే నిజమైన స్నేహితుడు. గుర్తుపెట్టుకోండి, అవసరం ఉన్నప్పుడు చేసే స్నేహం అది స్నేహం కానే కాదు. ఏదోలే మనం అవసరం ఉన్నప్పుడు మాట్లాడేద్దాం, వాళ్ళతో పనుంది అనుకుని అది స్నేహం కాదు. అది అవసరాన్ని వాడుకునే పద్ధతి. దానికి ఒక స్నేహం అనేది ఒక తగిలిచ్చారు కాదు. కష్టాల్లోనూ నష్టాల్లోనూ సంతోషాల్లోనూ సుఖంలోనూ నేను ఉండాను అని భరోసా ఇచ్చేవాడి నిజమైన స్నేహితుడు. అది మన బిడ్డల రూపంలో చూడండి, మన బిడ్డలు కూడా ఒకసారి స్నేహితులుగా భావిస్తాం, మన భర్తను స్నేహితులుగా భావిస్తాం, నిజంగా బయట వాళ్ళని కూడా ఒక స్నేహితులుగా భావిస్తాం. అంటే స్నేహానికి అంత విలువ ఉందండి. ఆ స్నేహాన్ని దుర్వినియోగం ఎలా చేసుకుంటున్నామంటే, ఒక మనిషి ఒక కష్టం వచ్చి చెప్తే ఆ కష్టాన్ని మళ్ళీ వెంటనే నా ఫ్రెండ్ చెప్పిందని లేకుండా ఇంకొక రకంగా చెప్పేసి నా ఫ్రెండ్ ఇలా బాధపడుతుంది, బాధల్లో ఉంది అని చెప్పేసి అక్కడ కామెంట్ చేయడం అది స్నేహం కాదండి. అది చాలా తప్పు అన్నమాట. అది స్నేహం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇద్దరు మనుషుల మధ్య, అంటే ఇద్దరు మనుషులు ఒక చోట ఉన్నప్పుడు మూడో వ్యక్తి అక్కడ లేనప్పుడు మూడో వ్యక్తి గురించి నువ్వు అక్కడ మనం ఏమి కానీ మాట్లాడకూడదు. మంచి కావచ్చు చెడు కావచ్చు మనం మాట్లాడకూడదంట. మాకు ఒక ఆయన హైదరాబాద్లో ఒక ఆయన చెప్పారు, ఏదో మా సత్సంగంలో చెప్పారు చాలా సంవత్సరాల క్రితం. అమ్మ మూడో వ్యక్తి లేనప్పుడు మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడుకోకూడదురా అని సత్సంగంలో చెప్తే ఆ మాట నాకు చాలా నచ్చింది. అంటే నేను అలాంటివి ఏరుకుంటానండి, ముత్యాలు లాంటి మాటలు ఏరుకుంటాను. నిజంగా ఎంత మంచి మాట. మూడో వ్యక్తి లేనప్పుడు అది మంచి మాట కావచ్చు, చెడ్డ మాట కావచ్చు, అది ఇంకొక దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకో రకంగా అది తయారవుతుందండి. ఇదిగో పలానా ఆవిడ ఇదిగో నీ గురించి ఇలా చెప్పిందంటే ఆ మాట ఇంకొకటి చెప్తే ఇంకోటి చెప్తే అది రాను అది చెడ్డ మాటగా తయారవుతుంది. ఇక్కడ చెప్పిందేమో మంచి మాట, దీంతో ఇంకోటి అప్లై చేసుకొని అది అనర్థాలకు దారితీస్తుందండి. కాబట్టి స్నేహాన్ని మనం ఎంతవరకు వాడుకోవాలను, ఎంతవరకు మనం కమిట్మెంట్లో ఉండాలను అలా ఉండాలి. అలాగే డబ్బులతో ఎప్పుడు స్నేహానికి ముడిపెట్టకూడదు. నిజమైన అవసరం ఉంటే డబ్బులు ఇస్తే ఖచ్చితంగా ఆ డబ్బులు మళ్ళీ తిరిగి ఇచ్చే అంత స్నేహం ఉండాలి. అదే కదా స్నేహాలు పోవడానికి కారణం ఏంటండి? డబ్బులు ఇస్తున్నారు, అవసరానికి పాపం తీసుకుంటున్నారు, వాళ్ళ కష్టంలో ఉందని ఇస్తున్నారు పాపం, మళ్ళీ అడిగేటప్పటికి వీళ్ళకి చాలా బాధలు వచ్చేస్తున్నాయి, స్నేహం పటాపంచలైపోతుంది అన్నమాట. కాబట్టి స్నేహంలో డబ్బులు డీలింగ్స్ ఎప్పుడూ ఉండకూడదు. నిజంగా ఒకవేళ ఉన్నా కూడా కరెక్ట్గా తీసుకుంటే కరెక్ట్గా ఇచ్చేసి వాళ్ళ మాటలు ఇంకొకరి చెప్పకుండా ఇంకొకరి మాటలు వాళ్ళకి చెప్పకుండా అక్కడ స్నేహాన్ని నిజాయితీగా మనం గాన ధర్మంగా స్నేహం చేస్తే ఆ స్నేహం కలకాలం ఉంటుందండి. ఇలాంటి స్నేహితులు నాకు అతి తక్కువ మంది ఉన్నారండి. అతి తక్కువ మంది, చాలా తక్కువ మంది ఉన్నారు. అందరూ రోజు కొన్ని వేల మంది లేదా వందలు ఉన్నారు నన్ను మా అమ్మ నువ్వు లేకుంటే ఉండలేమమ్మా, అబ్బాయి ఎంత మంచి మాటలు చెప్తావు తల్లి అని అందరూ నన్ను పొగుడుతారు, అందరూ మాట్లాడతారు. కానీ అవసరం వచ్చినప్పుడు లేదంటే నాకు బాధ వచ్చినప్పుడు నిలబడేవాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. కానీ మనకి ఆ కష్టాన్ని పోగొట్టే నిజమైన స్నేహితులు కావచ్చు కనీసం వేళ్లలో లెక్క పెట్టుకునే స్నేహితులు ఉన్నా చాలండి మనకి. కౌరవులు లాంటి 100 మంది కంటే పాండవులు లాంటి వాళ్ళు 5 మంది ఉన్నా చాలండి మనకి. అలాంటి మనం స్నేహం చేద్దాం, సాయిరామ్ అందాం, అందరూ హాయిగా ఉందాం. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.